నమస్కారం. వెల్కమ్ టు ముద్రా హిస్టరీ టీవీ. వెల్కమ్ టు జనతన షాపు. ఈరోజు నేను ఎందుకు ప్రెస్ మీటింగ్ పెట్టాలనిపిస్తుందంటే ముద్రా జాతి గురించి. ప్రతి ఒక్కరు ఏదైనా సరే కానీ జాతి సమస్యలు అని చెప్పేసి అంటున్నారు. ఈ జాతిలో మరి ముద్రాజు కుటుంబాలు ఉంటున్నాయా లేదా అని చెప్పేసి ముద్రాజు మేధావులకు అర్థం కావాల్సినటువంటి విషయము. ఎందుకంటే మనకున్నటువంటి నాయకులు ఉన్నారు, మనకు మనకు సంఘాలు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు. కానీ సమస్యలు ఎట్లున్నాయంటే తలకాయకి దెబ్బ తాకితే చేతులు కట్టిన విధానంగా, అదే విధానంగా ఎన్నో సమస్యల గురించి మనం ఇన్ని రోజులు వ్యవస్థలో సమస్య హైలైట్ కావాలని చెప్పేసి చీకటి కోణంలో పనిచేస్తున్నాము. ఇక ఇన్ని రోజులు చేస్తున్న సందర్భంలో వచ్చేసి వెలుగులోకి వస్తే తప్ప సమస్యలు సాల్వ్ కావు. ప్రశ్నించే గొంతుకై ఉండాలి. మనకు సోషల్ మీడియా అనేది చాలా వీక్ ఉంది. సో సోషల్ మీడియా ఒక్కటే కాదు, చాలా వీక్ ఉన్నవి. ఆ వీక్ అనేది గట్టిగా రావాలని చెప్పేసి అనే విధానంగా, అదే విధానంగా మనకు ముద్రా హిస్టరీ టీవీ కూడా ఇక ముందుకు వస్తున్నాము. అదే విధానంగా జనతా న్యూస్ యాప్ కూడా మీ ముందుకు వస్తుంది. మనం ప్రశ్నించే గొంతుకై రావాలి ప్రతి ఒక్కటి అని చెప్పేసి ఎన్నో విధానంగా ఇన్ని రోజులు సమస్యలు వ్యవస్థలో సమస్యలు కావాలని చెప్పేసి ఇలాంటి సమాచార హక్కు చట్ట ప్రకారంగా ఎన్నో రైట్ టు ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఎన్నో ఆర్టికల్ దరఖాస్తు తీసుకొని సెర్చ్ చేసి రీసెర్చ్ చేసి ఈ విధానంగా చేసినటువంటి విషయంలో, మేము మాట్లాడుతున్న విషయంలో ప్రేమతో మనసు నిండా పెట్టుకుంటే మనసుంటే మార్గం ఉన్న విధానంగా ఎన్నో సమస్యల పైన రీసెర్చ్ చేసి ఒకటి అర్థమైందంటే ఏంటంటే, క్రికెట్ ఆడాలంటే మనం గ్రౌండ్ ట్రైనింగ్ చేయాలి. అదే విధానంగా ఆల్రౌండర్గా ఉంటేనే ఒక మ్యాచ్కి మనం సెలెక్ట్ అవుతాం. అది బౌలింగ్ అని కావచ్చు, లేకపోతే బ్యాటింగ్ అని కావచ్చు, ఫీల్డింగ్ అని కావచ్చు. అదే విధానంగానే ఒక ఆటలో ఏ విధంగా అయితే ఆల్రౌండర్గా అయితే మనము ఒక ఆటగారిని సెలెక్ట్ చేసుకుంటాం, అదే విధంగానే ముదిరాజుల సమస్యలను ఒక ఆట ఆడుకునే విధానంగా ఈ నూకంజాన్ ముదిరాజు బిడ్డ వీళ్ళకి వస్తుండు. ఇక ఒక్కొక్క ఆట ఎట్లుంటుంది అంటే ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క సమాచారం పైన ఒక్కొక్క ఆర్టికల్ ధరగ పైన చేస్తుంటామంటే ఆట మొదలు పెడదాము. ఇక ఈ నుంచి సురు చేద్దాం అని చెప్పేసి డిసైడ్ అయినా. తప్పు చేస్తే మనవాడైనా కానీ పేటవాడైనా సరే కానీ వేసుడే. ఇక ఫిక్స్ అయిపోయినాం, ఏ దుకాణం ముయ్యాలని చెప్పేసి ఇక ఒక్కొక్క సమస్య పైన మాడదాం అనుకుంటున్నాం. అయితే ముదిరాజులు బైక్ల పైన స్టిక్కర్ అతికితుడు, జై ముదిరాజ్ అని చెప్పేసి ముదిరా అని చెప్పేసి. అయ్యా, స్టిక్కర్లు కూడా కొద్దిగా మార్చుకోండి, జర వాడండి. స్టిక్కర్లు వాడే విధానంగా వాడండి. ఏ విధంగా అతికియాలి, ఎలా ఉండాలని చెప్పేసి చూడండి. ఇది ఇది ముదిరాజు లోగో స్టిక్కర్. ఇది వచ్చేసి ఇక్కడ చిన్నగా ఉంది. మన కానిస్టేబుల్ కుష్టన్న, మన శ్రీకాంత్ చారి ఎవరు ముందు దాని పేరు, ఎవరు ముందు ఆ అమరవీరులు అసలు ప్రధాన ఆ విధానంగా. ఇక ముదిరాజు హిందూ దళం అనేది చూడండి క్లియర్ గా, మీకు ఏం కనపడుతుందో చూడండి. మీకు ఇట్లా ఈ విధానంగా మీకు ఒకటి ఈ విధంగా చేసుకోవాలి. అందు గురించే మీకు ఏం చెప్పినా కానీ ఎలా చెప్పినా కానీ అర్థం కాలేనటువంటి ముచ్చట దయచేసి మీరు ఇప్పటికైనా మారుతారని చెప్పేసి అనుకుంటున్నాము. ఇన్ని రోజులు మనము సమస్యలు హైలైట్ చేయాలి కానీ వ్యవస్థలో వ్యక్తులు మాత్రమే హైలైట్ చేస్తున్నారు. ఒకరు మాట్లాడితే ఇక ఊపిరి బొంగ లేక మనం ఒకసారి బొంగల గాలి వదిలేసి మూతగడ్డ వదిలేస్తే అది పైకి లేచిపోతుందన్నమాట. ఆ విధానంగా ఎగరకండి ఓ ముదిరాజులారా, గ్రామాల్లో ఉన్నటువంటి ముదిరాజులారా. ఇది జాతి సమస్య కాదు. జాతి సమస్య ఉదాహరణ మీకు ఒకటి చెప్తున్నాం. మొన్న రీసెంట్గా మనకు ప్రధానంగా పెట్రోల్ కరువు అయింది, గ్యాస్ కరువు అయింది. ఎందుకు? బయటి దేశాలు గొడవ పడితే మన ఇండియాలో ఎందుకు ఇవి మన కొలత అయినాయి? ఎందుకు తక్కువైంది? ఎందుకు షార్టేజ్ వచ్చింది? దేశాలు కదా కొట్లాడింది, దేశాలు కదా ఫైట్లు వేసుకున్నది, దేశాలు కదా ఆటం బాంబులు వేసుకున్నది, దేశాలు కదా చక్కగా లేపిరు. మరి ఇండియాలో ఎందుకు గ్యాస్ తక్కువైంది? ఇండియాలో ఎందుకు పెట్రోల్ తక్కువైంది? మరి ముదిరాజు సమస్యలు కూడా జాతి సమస్య అనుకుంటారు కానీ అది ఇంటి సమస్య అని చెప్పి అనుకుంటారా? అయ్యా బాబు, అది ఇంటి సమస్య అని చెప్తే కూడా మీకు అర్థమైతే లేదు. అది దానికి ముడిపడి ఉంటవి. మీరు అర్థం చేసుకోండి. ఇంతకు మించి నేను ప్రేమగా చెప్పాలంటే చెప్పలేను. ప్రేమ చెప్పడానికి కూడా నాకు ఓపిక లేదు, నశించకపోయింది. ఇంకా దుకాణం స్టార్ట్ చేద్దామని చెప్పి ముట్టిద్దాం అనుకుంటున్నా. దీపాలు ముట్టిద్దాం అనుకుంటున్నా. ఇంకా మీ ఇష్టం. దీపాలు ఎదురుగా ముట్టిస్తే బాగానే ఉంటది, ఓకేనా? పండుకున్న తర్వాత తలదిండి కాడ దీపం ముట్టించి ముక్కుల బూదుబత్తిలు పెట్టేస్తే అది మీకు ఇంకా ఏడనో ఉంటుంది చూడండి. ప్రేమగా చెప్తున్నా, మనసుపూర్తిగా చెప్తున్నా, మనసిప్పి మాట్లాడుతున్నా. ఇంకా అంతకు మించి ఇంకా నన్ను ఏమైనా కదిలించాలనుకుంటే ఇక లేస్తారు. ఇక
ఒక్కొక్కరు లేస్తారు. భారత స్వాతంత్ర జర్నలిస్ట్ కార్యాచరణ మండలి ఇవి లేస్తారు. అదే విధానంగా మనం ఏం చెప్పినామంటే ప్రతి ఒక్క సంఘాలు వినత పత్రాలు అంటారు కదా, ఈ విధానంగా ఒక్కరొక్కరు ఆ మనము ఇప్పుడు ఉన్నాం. ఈ విధానంగా ఒకరొకరు వినత పత్రాలు ఒకటే దానిపైన అందరం కలిసి సీఎం సార్కు బీసీ కమిషన్కు వినత పత్రాలు ఇచ్చినామంటే ఎందుకు ఇస్తున్నాం మనము? కోకపేట భవనం గురించి అండ్ మన మత్స్యశాఖలో చనిపోయినటువంటి మన ముద్రాల గురించి, అదే విధంగా మనకు కావాల్సినటువంటి రిజర్వేషన్ సమస్య పైన అట్లా ఆ విధానంగా మనం యుద్ధమా అనుకున్నాం. అయితే ఇక్కడ ఇంకా చెప్పాలనుకున్న అసలు ట్రాఫిక్ ఏంటంటే, ఇగో అయ్యా నిజాలు తెలుసుకుంటే బీసీఏ సాధ్యం అని చెప్పేసి కూడా మనము చేయాల్సి ఉంటున్నాం. అయితే పెద్దలు నిజాలు చెప్పాలి. మనకు హైకోర్టులో ఏం జరిగింది, సుప్రీంకోర్టులో ఏం జరిగింది, బీసీ కమిషన్లో ఏం జరుగుతుంది, ఎందుకు ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టిన పెద్దలు అని చెప్పేసి దండం పెట్టినా. మీకు దండం పెట్టిన అదే విధానంగా దండం పెడితే ఏం జరగబోతుంది, డైనోసార్లు అంతరించే విధానంగా మన జాతికి వచ్చేసి గంగే అవతారం అయితే అని చెప్పేసి అంటున్నా. ఓకేనా? భవిష్యత్తు వచ్చేసి ఈ విధంగా కాబోతుంది, రిజర్వేషన్ లేకపోతే ఈ విధంగా అయితే చెప్పేసి హైకోర్టులో ఏమున్నారు, సుప్రీంకోర్టు అనేది ఈ విధంగా పోస్టర్లు చేసినాం. ఇంకా ఇంతకు మించి ఇంకా అర్థం కావాలంటే మాకేమైందంటే ఇంటి దొంగనైనా ఈశ్వరుడు కనిపెట్టలే అనే విధానం ఉంటే మనం ఏం చేసినాం, ఇంటి దొంగ ఆ ఈశ్వరుడు కనిపెట్టలేదు కానీ ఈ నూకం జాన్ ముద్రాజ్ బిడ్డ ఈ జనతా న్యూస్ యాప్ అండ్ ముద్రాజ్ హిస్టరీ టీవీ కనిపెట్టింది. ఇంకా ఆ విధానంగా కథం ఇంకా దుకాణాలు వేయాలని చెప్పి అనుకున్నాం. కానీ వ్యవస్థలో సమస్యను ఎలడియాలని చెప్పి అనుకున్నాం కదా. ఇక చూడండి, ఇక్కడ ముద్రాజ్ హిస్టరీ లోగో ఉంటది. ఇక్కడనేమో మనకు ఇగో శ్రీకాంతనాచార్య ప్లస్ అండ్ మనకు అదే విధానంగా కానిస్టేబుల్ కృష్ణ, అదే విధంగా మనకు నిజాలు తెలుసుకుంటే బీసీఏ సాధ్యమే, బీసీఏ జిందాబాద్, అదే విధానంగా ముద్రాజు హిందూ దళం అని చెప్పేసి ఈ విధానంగా ఇస్తున్నాం. అంటే ఒకటే దానిపైన ఇటు పెట్టుకున్నాం. ఇక చూడండి, మనకు ఐడియాస్ ఉన్నాయి. ఓకేనా? జనతా న్యూస్ యాప్ ఇగో ప్లే స్టోర్ లో ఉందని చెప్పేసి, భారత స్వాతంత్ర కార్యాచరణ మండలం అని చెప్పేసి అదే విధానంగా ఇగో ఇట్లా చేసినాం. ఓకేనా? ఇది క్రియేట్ మైండ్ అంటే ఈ విధంగా ఉంటది. ఇక అంతకు మించి మీరు వినలేదనుకుంటే కథం, ఇక మిమ్మల్ని ఇక దుకాణం మొదలు పెడతాం. ఒక రోజు ట్యాక్సీ ముద్రాలేదు ఎంత అవుతుంది, పన్నులు లెక్క తింటుంది ఎవరు? మన వాళ్ళు తింటుర్రా, బయట వాళ్ళు తింటుర్రా? ఆ విధానంగా దుకాణం స్టార్ట్ చేస్తాయి. ఓకేనా? ఇక వినలేదంటే కథం అంతే. అయితే మనం ఏం చెప్పినాం, ఇగో అయ్యా నాయన మీరు బీసీఏ గురించి ఈ టైటిలే రాంగ్ అంటున్నాం, బీసీడీ నుంచి బీసీఏలకు మార్చండి, ఈ టైటిలే రాంగ్ అని చెప్పేసి పోస్టర్ రిలీజ్ చేసినాం. ఇక చెప్పినా కూడా మీరు ఇంటలేరు కాబట్టి అయ్యా మనకు ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దేవుడు. ఓకేనా? MS-15 జీవో 2009లో ముదిరాజులని బీసీఏలో చేర్చడం జరిగింది. మరి తర్వాత రాజకీయ కుట్రకు సహకరించింది ఎవరు? బీసీడీ నుంచి బీసీడీ నుంచి మళ్ళీ చేర్చిందే వైఎస్ రాజశేఖర, మళ్ళీ తీసుకొచ్చి బీసీడీలో చేసింది ఎవరు అని చెప్పేసి ఈ విధానంగా పోస్టర్లు చేస్తున్నాం. ఒకటి మాత్రం చెప్తున్నా, నేను పోస్టర్ తయారు చేసిన అని మైండ్ లో పోస్టర్ తయారు చేసింది ఒకసారి అనుకున్నాను, మైండ్ లో అనుకున్నాను. ఇగో బీసీ కమిషన్ ఉన్నటువంటి డాటా. ఓకేనా? మన డాటా అనేది లేదంటారు కదా. ఓకేనా? మన వర్గీకరణ లేదంటారు కదా. నా దగ్గర ఉంది, నాకు మరి ఎవిడెన్స్లు వచ్చినాయి. ఏమంటారు మరి? అదే విధానంగా ఒక్కసారి ఈ నూకం జాన్ ముద్రాజ్ బిడ్డ పోస్టర్లు తయారు చేసిందంటే ఏ పోస్టర్ అయినా సరే కానీ నేను టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టి మనసు పూర్తి తీసుకుంటున్నాను. ఒక్కొక్క డాటాలు మాత్రం తీసిన అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నా. ఇక నిజాయితీ ఆట మొదలైంది. మీకు కనబడుతుంది కదా, ఈ విధానంగా మొత్తం చేసినాం. ఈ విధానంగా ఆటే దగ్గర ఇట్లా రిలీజ్ చేసినాం. ఇక మీకు వినలేదు, చేయలేదు, మాకు అది కాదు ఇది కాదు అన్నప్పుడు ఇక మీకు ఉంటది. ఇక ఒక్కొక్కరికి ఇక కోడిని ఈకలు తీయాలంటే ఉడుకులేలా అద్దితే ఈకలు తొందరగా వస్తాయి. మరి సలమల ఉడుకులేలాగా అద్దేది మిమ్మల్ని వేడి నీళ్ళలో అద్దుతా. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అట్లా అదే విధానంగా మీకు మొత్తం ఒకటి కాదయ్యా, మేధావులారు చాలా పేపర్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి, దాదాపు చాలా ఉన్నాయి. ఇక చాలా ఉన్నాయి అంటున్నా. ఆత్మగౌరవ సభ ట్రస్ట్ జాతి పెద్దలకు దొంగలు ఉన్నారని చెప్పేసి మాసు ఒకటి కాదు, ఏది కాదు, చాలా ఉన్నాయి అంటున్నా. మన దగ్గర చాలా ఉన్నాయి. ఇక కోతి చేసిన నిజాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. ఓకేనా? మూసుకోండి, ఇట్లా నోరు ఇప్పకండి, చెవులు వినకండి,
చూడకండి. ఓకేనా? ఆ విధానంగా మనం చేసినటువంటి విషయం. ఇక కొంతమంది మన వాళ్ళు ఇగో మస్తు చాలా ఉన్నాయి. చాలా అంటే చాలా. ఇగో ఇది అద్భుతమైన విషయం అన్నమాట. ఓకేనా? లేక లేక ఈ రోజు బీసీ కమిషన్ మెట్లెక్కిన బండ ప్రకాష్ అన్న గారు ఎప్పుడు మనకు వచ్చినటువంటి కేసు వచ్చేసి 11/10/2022లో వచ్చేసి మనకు సుప్రీంకోర్టు నుంచి వచ్చిందనమాట. ఆ రోజు డిఎల్ పాయింట్ విజయం సాధించడమని అన్నారు. కానీ ఈ మెట్లెక్కడానికి 2025లో 12/11/29 నాడు మెట్లు ఎక్కిండు. అది ఎవరు ఎక్కిచ్చిర్రు? ఎలా ఎక్కిచ్చిర్రు? ముదిరాజు టీవీ ఎడా పెడేసి ఎక్కిండు. వీడికి ఎక్కడానికి ఎన్ని రోజులు పట్టిందంటే, వీడికి రావడానికి 3 సంవత్సరాల 2 నెలల 18 రోజులు పట్టింది. అంటే మన బీసీ కమిషన్ మెట్లు ఎక్కడానికే ఇన్ని రోజులు పట్టిందంటే ముదిరాజు ఇంటింటికి రావడానికి ఈ జన్మకు రాగలుగుతుందా? ఇట్లా ఈ విధానంగా చాలా ఉన్నవి. మీరు ఇంకా అనుకుంటారేమో, ఇంకా మొదలు పెట్టినాం, స్టార్ట్ చేసినాం, మీకు అర్థమవుతుంది. ఎందరితోటో నేను మీటింగ్లు మాట్లాడినా, ఎందరెందరితోటో మీటింగ్లు మాట్లాడినా, జూమ్ మీటింగ్లు మాట్లాడినా, వీడియో కాల్స్ మీటింగ్ మాట్లాడినా, వాట్సాప్ మీటింగ్ మాట్లాడుకున్నా, అన్ని చేసిన. ఇక అంతకు మించి మీరు వినలేదు అనుకుంటే ఇక పండగ సాయం వస్తా, కేవలం కిష్టం లేక వస్తా, కన్ఫామ్ మాత్రం ఫిక్స్ అవుతా. ఓకేనా? కన్ఫామ్ లేక ఫిక్స్ అయిపోతా అంటున్నా. ఇంకా రావడం మాత్రం పక్క. ఏ విధంగా వస్తానని మాత్రం ఇంకా మీరు డిసైడ్ చేసుకోవాలి. రావడం మాత్రం పక్క. ఓకేనా? అదే చెప్తున్నా. ఆ విధంగా మాత్రం చెప్తున్నా. నేను రాసుకున్నది 9. ఓకేనా? నేను రాసుకున్నది 9. ఓకేనా? మీకు కనపడుతుంది 6. నన్ను ఎవరెవరు తిట్టిర్రో ఇవన్నీ క్లియర్గా, నన్ను ఎవరెవరు తిట్టిర్రో ఈ కథ మొత్తం వచ్చేసి మీ జాతకాలు మాత్రం మొదలు పెట్టడం మంది ఫిక్స్ అయిపోయినా. మీ జాతకాలు మాత్రం ఫిక్స్ అయిపోయినా. ఇక రావడం మాత్రం పక్క. ఎందుకంటే ముదిరాజులు మాత్రం చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న సందర్భంలో ఉండరు కాబట్టి అదే విధానంగా మీకు రావడం మాత్రం పక్క. ఓకేనా? రావడం మాత్రం పక్క. మీ చేతులకు మాత్రం గాజులు మాత్రం వేయడం మాత్రం పక్క. ఇది మాత్రం ఫిక్స్ అంటున్నా. ఇది మాత్రం ఫిక్స్. అంతే. మీకు ఇస్తా అంటే ఇస్తా, వస్తా అంటే వస్తా. ఎన్ని రకాలు వస్తానో అన్ని రకాలు వస్తా. నేను ఒకటేసారి డిసైడ్ అయ్యానంటే కథం వన్ సైడ్ చేస్తాను. ఓకేనా? మిమ్మల్ని నేను అనుకుంటున్నా అంటే కథం ఒక్కసారి నా వాయిస్ రికార్డింగ్ పెట్టిందా, పోస్టర్ వచ్చిందా, మీరు అక్కడికే ఆగిపోవాలి. ఇంకా లేదు అనుకుంటే దుకాణం మాత్రం బంద్ చేస్తా అని చెప్పేసి స్టార్ట్ చేసిన. వస్తా అంటే వస్తా పక్క. ఇట్లా ఈ విధానంగా చాలా ఉన్నవి. ఇక చూసుకోండి. మొదలు పెడతా అని చెప్పిన మొదలు పెడతా కూడా కన్ఫామ్. ఓకేనా? ఇక చూడు, మొదలు పెడతా అని చెప్పిన మొదలు పెడతా కన్ఫామ్. మొదలు పెడతా అంటే పెడతా కన్ఫామ్. పెడతా. ఎవరెవరు ఎట్లా ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు, కన్ఫామ్ గా పెడతా అంటే పెడతా. మీకు ఇస్తా, తప్పకిస్తా, టన్నులకు ఇస్తా. సమన్వయ కమిటీకి కూడా ఇస్తా, ప్రతి ఒక్కరికి ఇస్తా. రిక్వెస్ట్ చేస్తున్నా. ఓకేనా? రిక్వెస్ట్ చేస్తున్నా. నాలో ఉన్న విషయాలు బయటికి తీసుకొచ్చిన అని ఒకసారి నా మైండ్ సెట్ ఒకసారి కలిగిందంటే 1000 కిలోమీటర్ల నుంచి నేను వచ్చే వేగాన్ని తట్టుకోలేరు. ఎందుకు చెప్పాలన్నా, రాకెట్ మొంగలున్న పుచ్చుకపోతుంది, ఎంకున్నా మంటమంతది. అదే మధ్యలో వస్తేనే ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఓకేనా? అందరం కలుసుదామని అంటున్నా. ఓకేనా? విడివిడే మీరు కలిసి ఇంటర్నల్ గా, కానీ సమాజానికి ఉండే విధంగా రాండి. లేదు నేను అట్లే అనుకుంటే రాకెట్ బయలుదేరింది, అడ్డొచ్చినా కుచ్చుకొని పోతా. ఓకేనా? పొరపాటున ఇంకా చిక్కిన కానీ కింద రాకెట్ కింద మంటమంతది. ఇది నేను చెప్తున్నటువంటి. నాకు ఇలాగనే మాట్లాడొస్తూ నేను ఈ విధంగా వస్తుంది. మీకేదో భయపడి మీకేదో గులాంగిరి చేసుకోనికి మోచేకి బెల్లం పెట్టి నాకడానికి నేను రాను. నాకు అవసరం లేదు. నా కష్టం నేను సంపాదించుకుంటా. నా విషయం ఏమంటే అది పిల్లలకు ఆ విధానంగా నేను చెప్తున్నటువంటి విషయము ఏదైనా సరే కానీ చెప్తున్నా. పిల్లలకి డిజైన్ చేసినారు అవి ఏదైనా సరే కానీ జాతి సమస్య అని చెప్పేసి అనుకుంటున్నారు, కానీ కాదయ్యా, కుటుంబ సమస్యలు అంటున్నా. ఎందుకంటే ఇక చూడండి, నేను కుటుంబ సమస్యలు అని చెప్పేసి అంటున్నా కదా, మీకు చెప్తున్నా ఒక చిన్న మాట, మీకు అర్థం కావట్లేదు కదా. అయితే మొన్న రీసెంట్గా నా పిల్లలకు కేంద్ర విద్యాలయంలో నేను అప్లై చేసిన బాలవాటిక 3కి బాలవాటికి అప్లై చేసిన పిల్లలకి. ఓకేనా? ఇది బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, ఓబీ సర్టిఫికేట్ ఇవన్నీ అప్లై చేసిన. కానీ ఇక నా పిల్లలతోటి ఒక చిన్న చదువు అయ్యా. ఓకేనా? ర్యాంకులు పెట్టుకొని 1వ ర్యాంకు, 2వ ర్యాంకు, 3వ ర్యాంకు, 4వ ర్యాంకు అని చెప్పేసి ఈ విధానంగా మనకు పిల్లల్ని ఇగో
ఈ విధంగా కేంద్ర విద్యాలయంలో గచ్చిబౌలిలో ఒక్క అవకాశం ఇవ్వండి సార్ అని చెప్పేసి ఈ విధానంగా నా పిల్లలతోటి చేసుకున్నా. కానీ ఇక్కడ కూడా రిజర్వేషన్ ఉందని చెప్పేసి తెలుసుకున్న తర్వాత చాలా బాధపడుతున్నాయా. జాతికి సంబంధించిందే, జాతికి సంబంధించింది అయ్యా రిజర్వేషన్. కానీ నా ఇంటికి మాత్రము, నా పిల్లలకు మాత్రము అడ్డుకున్నది. ఇప్పుడు చెప్పండి, జాతి సమస్యనా లేకపోతే కుటుంబానికి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? తెలుసుకున్నా. ఎందుకంటే కన్న పిల్లలు వచ్చేసి ఆ ఉన్నతమైనటువంటి విద్య వచ్చేసి అందుకోలేకపోతే చాలా కష్టం. ఈ సందర్భంగా అంటూ ఉండొచ్చు, ప్రైవేట్ స్కూల్లో చదివించాను కొంచెం ఓకే, చదివిస్తా, చదివిస్తా. చదివించిన తర్వాత అప్పుడు నేను నా పిల్లలకు ఒక 20 లక్షలు 30 లక్షలు ఖర్చు పెడతా. నా పిల్లాడు ఒకసారి నా లేకనే థింక్ చేసి అడ్వాన్స్గా, ఒకవేళ అడ్వాన్స్ థింక్ చేస్తే, నా నాయన నా తండ్రి 20 లక్షలు ఖర్చు పెట్టిండు, నా నాయనకు నేను ఒక 60 లక్షల లేకపోతే ₹1,00,00,000 సంపాదించాలన్నప్పుడు, ఒకవేళ పిల్లగాడు నా పిల్లగాడు బెంచ్ కింద చేసి డబ్బులు తీసుకుని అవినీతిగా చేసిననుకో, తండ్రిగా నేను ఓడిపోతా, తండ్రిగా నేను ఓడిపోతా అంటున్నా. అదే నా పిల్లగానికి ఈ భారతదేశంలో నేను కడుతున్న ట్యాక్సీ, నా పిల్లగానికి విద్య వైద్యం అనేది ఫ్రీగా అందితే, నా పిల్లగాడు వచ్చేసి మనసు నిండుగా సేవ చేయడానికి భారతదేశానికి, జాతికి, మతానికి, కులాలకు కట్టుబడిగా ఉంటాడు కదా. మరి ఎందుకు మరి ఈ రాజ్యాంగం బుక్ వచ్చేసి తీసి తీసి ఉంది తీసి. అయితే ఏంటంటే మనకున్నటువంటి విషయంలో ఈ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి వ్యవస్థలో ఏమున్నా సరే కానీ ప్రతి ఒక్క విషయం వచ్చేసి ఇక అర్థం చేసుకుంటారని చెప్పి ఆలోచిస్తున్నా. అంతకు మించి ఇంక మీకు ఇక నేను ఎక్కువ చెప్పలేను. ఇక చెప్పడం మాత్రం చెప్పేసిన. ఇక ఏదున్నా సరే కానీ ఫిక్స్ కావడం మాత్రం మొదలు పెట్టినంటే చేస్తాను. ఓకేనా. ఈ భారత రాజ్యాంగం బుక్లో వచ్చేసి ఇగో ఈ విధానంగా ప్రతి ఒక్కటి చదువుకుంటూ కింద పడుతున్నాయి వదిలే. ఈ విధానంగా చేస్తున్నటువంటి ప్రతి ఒక్క విషయం వచ్చేసి చెప్తా. ఇక చెప్పగలది వచ్చింది, చెప్తా అంతే. ఇంకా వస్తా, ఎట్లా వస్తా, ఏ విధంగా వస్తా అనేది ఇంకా మీకు అర్థం కావాలి. ఇదే నా ప్రేమపూర్వకంగా హెచ్చరిక. ఓకే.